ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. మీ అందరికీ జాబ్ తెచ్చిపెట్టే నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఈ నోటిఫికేషన్ని మళ్ళీ మీరు ఒకవేళ మిస్ అయ్యారనుకోండి, ఇంకొక 5-10 ఏళ్ళ వరకు మళ్ళీ రాదనమాట. నిజంగా గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగాలని పర్మనెంట్ బేసిస్న భర్తీ చేయడానికి మనకు గవర్నమెంట్ నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో మినిమం 18 ఏళ్ళు, ఓకే, మ్యాక్సిమం 42 సంవత్సరాలు. చాలామందిని అడుగుతూ ఉంటారు 25-30 అయిపోయిన తర్వాత 35-40 ఏళ్ళ వరకు కూడా జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వచ్చేసింది 18-42 ఇయర్స్ వరకు కూడా మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంతే కాదండి, ఇంకా ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. ఒక 5-10 ఏళ్ళ వరకు మీరు మిస్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. చూడండి, ఇక్కడ మనకు గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ వెహికల్ అటెండెంటు, స్వీపరు, సో ఇంకా మనకు మెసెంజరు, హెల్పరు, బేల్దార్, ఓకే, బేల్దార్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అటెండర్ ఉన్నాయి, అనిమల్ అటెండర్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా చాలా మంచి అవకాశం అండి. సో డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంటు, ఇంకా ల్యాబ్ అటెండెంటు, స్టెనో టైపిస్టు, కంప్యూటర్ ఆపరేటరు, క్లర్క్, ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి ఇది చాలా మంచి నోటిఫికేషన్. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలండి. సో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ అస్సలు మిస్ చేసుకోకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. జాబ్ పక్కా వస్తుంది, పోటీనే ఉండదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఇక్కడ ఎన్ని పోస్టులు విడుదలయ్యాయి ఏంటి అని చెప్పేసి. లాస్ట్ వరకు వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో జాబ్ కోసం సీరియస్గా ట్రై చేసే వరకు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్లనే కదా మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఇక్కడ నుంచి మనకు గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగాలు వచ్చాయి కదా. చూడండి, మనకు ల్యాబ్ టెక్నీషియన్ ఒక్క పోస్ట్ ఉంది. ఈ ఒక్కటి కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు. 35,400 రూపాయలు అనేది మనకు బేసిక్ పే అండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 50,000 రూపాయల జీతం తీసుకోవచ్చు. ఇక విఎల్డిఏ అని చెప్పి ఒక 4 ఉద్యోగాలు ఉన్నాయి. సో మనకు 50,000 శాలరీ వస్తుంది. ట్రాక్టర్ డ్రైవర్ జనరల్కి ఇచ్చారు, మనకు 40,000 రూపాయలు శాలరీ వస్తుందన్నమాట. ఆ తర్వాత మనకు క్లర్క్ 27 పోస్టులు ఉన్నాయండి. సో మనకు 19,900 రూపాయలు బేసిక్ పే, అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 రూపాయలు మీరు చేరగానే శాలరీ తీసుకోవచ్చు. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ ఒక్కటి ఉంది, 30,000 రూపాయలు శాలరీ ఉంటుంది. తర్వాత స్టెనో టైపిస్ట్ 7 ఉద్యోగాలు ఉన్నాయండి, 30,000 రూపాయలు శాలరీ ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్, సో మనకు 2 పోస్టులు ఉన్నాయి, 30,000 రూపాయలు శాలరీ. డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ ఒక్కటి ఉంది, 30,000 రూపాయలు శాలరీ వస్తుంది చేరగానే. ఇక అనిమల్ అటెండెంట్, ఇవి గ్రూప్ డి ఉద్యోగాలండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి గ్రూప్ సి, ఇవి గ్రూప్ డి ఉద్యోగాలు అనమాట. సో ఇక్కడ అనిమల్ అటెండెంట్ 29 పోస్టులు ఉన్నాయి, 16,900 బేసిక్ పే. అంటే ఇక్కడ మీకు అలవెన్స్లు అన్నీ కలుపుకొని 20,000 రూపాయల శాలరీ వస్తుందన్నమాట. తర్వాత అటెండర్ ఉద్యోగాలు 3 ఉన్నాయండి. సో మనకు 20,000 రూపాయల శాలరీ వస్తుంది. బేల్దార్, మామూలుగా ఇల్లు కట్టడానికి బేల్దారి అంటారు కదా, రాయలసీమలో బేల్దారి అంటారండి. సో అవి 2 పోస్టులు ఉన్నాయి, 20,000 రూపాయల శాలరీ వస్తుంది. హెల్పర్ సహాయక పోస్టులు ఒక్కటైతే ఉంది, 20,000 రూపాయల శాలరీ వస్తుంది. మెసెంజర్, ఇవి అటెండర్ లెవెల్ ఉద్యోగాలే అండి, 6 పోస్టులు ఉన్నాయి. సో దీనికి కూడా 20,000 రూపాయల శాలరీ. స్వీపర్ ఒకటి, 20,000 రూపాయల శాలరీ. వెహికల్ అటెండెంట్ కూడా 20,000 శాలరీ. 4 పోస్టులు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ బేసిస్న భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా మంచి, అంటే జాబ్ తెచ్చిపెట్టే నోటిఫికేషన్ అండి. ఇలాంటి నోటిఫికేషన్ మీకు మళ్ళీ ఒక 5-10 ఏళ్ళ తర్వాతనే వస్తుంది, అంతకు పై మాటే అనమాట. ఫ్రెండ్స్, నేను ఏది కూడా మీకు ఉపయోగపడే నోటిఫికేషనే చెప్తాను. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి, జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయొద్దు వీడియోని. స్కిప్ చేస్తే మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారనమాట. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ, ఓకేనా. సో ఇది వెటర్నరీ అండ్ అనిమల్ సైన్సెస్ సంబంధించిన యూనివర్సిటీ అండి, ఓకే. సో అయితే చూడండి, మనకి ఈ ఉద్యోగాలకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే డిసెంబర్ 15 నుంచి జనవరి 5వ తారీఖు వరకు కూడా మనం ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆఫ్లైన్ కూడా ఏమీ అవసరం లేదనమాట. సో ఇక మీకు క్వాలిఫికేషన్స్ తెలిసిపోయాయి. తర్వాత ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చెప్పేశాను, 18-42 ఇయర్స్ అండి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఏమీ వర్తించవు, 42 ఏళ్ళు ఉండాలి. మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఎవరైనా పర్లేదు. సో ఇక్కడ చూడండి, దీనికి పోటీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో ఇది మనకు గ్రూప్ సి ఉద్యోగాలకు 1,000 రూపాయల ఫీజు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా.
గ్రూప్ డి ఉద్యోగాలకు 600 రూపాయల పోస్టు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా, ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఖచ్చితంగా ఫీజు పే చేయాలి. ఏజ్లో కూడా ఎటువంటి రిలాక్సేషన్స్ ఉండవు. 18 నుంచి 42 ఏళ్ళ లోపు మధ్యనే ఉండాలి. ఎందుకన్నా ఎస్సీ ఎస్టీకి ఎందుకు లేవు రిలాక్సేషన్స్? ఇది గవర్నమెంట్ నోటిఫికేషనే కదా అని మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇది హర్యానా స్టేట్లో ఉన్న లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ అనమాట. ఎంతగానో సెర్చ్ చేసి మీకు ఈ నోటిఫికేషన్ పరిచయం చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చు. కానీ మనకి ఎటువంటి రిలాక్సేషన్స్ అంటూ మనకి ఏమీ ఉండవు అనమాట. మనము 18 to 42 ఇయర్స్ లోపల ఉండాలి, ఆ అర్హత ఉండాలి. తర్వాత మనము ఏదైతే ఈ యొక్క ఫీజు అనేది అంతా పే చేయాలన్నమాట. ఓన్లీ హర్యానా స్టేట్ వాళ్ళకు మాత్రమే మనకి ఇక్కడ ఏజ్లో కానీ ఫీజులో కానీ కన్సెషన్స్ అయితే ఉన్నాయండి. ఇది మన స్టేట్ కాదు కాబట్టి. కానీ మనం కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మనం ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు ఏంటి చూడండి. వెహికల్ అటెండెంట్కి 10th క్లాస్ పాస్ అయితే చాలండి. సో 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే చాలు. హిందీ అనేది మనకు 10th క్లాస్లో ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఏపీలో వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు ఖచ్చితంగా హిందీ అనేది ఒక సబ్జెక్టుగా ఉంటుంది. సో వాళ్ళు కాబట్టి ఏం టెన్షన్ పడకుండా అప్లై చేసుకోండి. అలాగే స్వీపర్కి మిడిల్ పాస్డ్ అంటే 7th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. హిందీ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి. సో కాబట్టి హిందీ ఉంటుంది, దానికి కూడా మనము ఎలిజిబులే. తర్వాత మెసెంజర్, దీనికి 10th 50% మార్కులతో పాస్ అవ్వాలి. కాకపోతే హిందీ అనేది సబ్జెక్ట్గా ఉండాలి. సో అది మ్యాటర్ కాదు, హిందీ ఉంటుంది. సో 10th 50% మార్కులతో ఉంటే అటెండర్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి, దీనికి కూడా 10th క్లాస్ పాస్ అవ్వాలి. బేల్దార్, ఈ ఉద్యోగం కూడా 10th క్లాస్ పాస్ అవ్వాలి. అటెండెంట్, దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలండి, ఎక్స్పీరియన్స్లు ఏమీ అవసరం లేదు. తర్వాత మనం ఏం అప్లై చేసుకోవచ్చు అంటే ల్యాబ్ అటెండెంట్, ఇంటర్ పాస్ అవ్వాలి 10+2. ఓకేనా. సైన్స్ విభాగంలో 10+2 సైన్స్ విభాగంలో పాస్ అయితే చాలన్నమాట. 10th క్లాస్ వరకు హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా మీరు చదివి ఉండాలి. అది అక్కడ లోకల్ లాంగ్వేజ్ అండి హిందీ, అందుకోసం అనమాట. ఇక డిగ్రీ ఉంటే మనము స్టెనో టైపిస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో 10th క్లాస్ వరకు హిందీ చదివి ఉండాలి, మనకు షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలన్నమాట. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ అండి, డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో పాస్ అండి, లేదంటే బీసీఏ, బీటెక్ కంప్యూటర్స్, బీటెక్ ఐటీ విభాగాల్లో 50% మార్కులతో పాస్ అవ్వాలి. ఓకేనా. తర్వాత మనము క్లర్క్ ఉద్యోగాలకు, దీనికి డిగ్రీ అనేది ఏ విభాగమైనా పర్లేదు, డిగ్రీ అనేది మనకు 50% మార్కులతో ఉంటే సో మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక హిందీ అనేది 10th క్లాస్ వరకు మనము చదివి ఉండాలన్నమాట. తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ అండి, సో మనకు 10th క్లాస్ పాస్ అయ్యి మనకు ఆ డ్రైవింగ్ లైసెన్స్ మరియు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది మనకు అవసరం లేదు, ట్రాక్టర్ డ్రైవర్ వదిలిపెట్టేయండి. తర్వాత ఏం అప్లై చేసుకోవచ్చు మనము అని చూసుకుంటే, సో ఇంకా మనం మ్యాక్సిమం అన్నీ మనం అప్లై చేసిన ఉద్యోగాలని చెప్పేశాను మీకు. సో క్లర్క్కి అప్లై చేయొచ్చు, కంప్యూటర్ ఆపరేటర్కి అప్లై చేయొచ్చు, తర్వాత స్టెనోకి అప్లై చేయొచ్చు, అటెండరు, బేల్దారు, హెల్పరు, మెసెంజర్, వీటన్నిటికి కూడా మనము అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. రిటర్న్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టి మనకి ఉద్యోగాలు అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ 95 మార్క్స్ కండి. సో ఇక స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకు ఈ సిలబస్ ఏముంటుంది అంటే 75% వెయిటేజ్ ఏం క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లీషు, హిందీ. ఓకే. సో ఈ సబ్జెక్ట్ పైన వస్తాయి, ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం ఆల్రెడీ, నో ప్రాబ్లం. ఇక 25% క్వశ్చన్స్ ఏమొస్తాయంటే హిస్టరీ, కరెంట్ అఫైర్స్, లిటరేచర్, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, కల్చర్ ఎక్సెట్రా ఆఫ్ హర్యానా. ఈ హిస్టరీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, లిటరేచర్ కానీ, జాగ్రఫీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇవన్నీ హర్యానా స్టేట్కి సంబంధించి అడుగుతారనమాట. అవి కొంచెం ప్రిపేర్ అవ్వండి చాలండి. ఓకే. సో ఈ యొక్క ఎగ్జామ్ మనం పాస్ అయిపోతే ఒక మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వచ్చు. మీరు అనుకోవచ్చు అది హర్యానాది కదా అని చెప్పి, మన రాష్ట్రాలు కూడా మనం ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు యూనివర్సిటీ యాక్ట్ కింద. ఓకేనా. సో అర్థమైంది కదా, మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కూడా హర్యానా స్టేట్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి రాయాలి. ఇనిషియల్గా జాబ్ కూడా అక్కడికి వెళ్ళి చేయాలండి. సో ఫ్రెండ్స్, జాబ్ కావాలి మాకు ఎక్కడైనా పర్లేదు, గవర్నమెంట్ జాబ్ అయితే చాలనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే మన రాష్ట్రాల్లో విడుదలయ్యేటి సెంట్రల్ గవర్నమెంట్వి ఎక్కువ పోటీ ఉంటుందన్నమాట. సో వీటికి అంత ఉండదు. ఖచ్చితంగా ఒక రాయి వేసి ట్రై చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ని మీకు పరిచయం చేశాను. మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.